ఆ, నమస్కారం అండి. నేను ఇన్ని రోజులు కొంచెం నా పర్సనల్ పని వల్ల సర్టిఫికేట్లు పోయాయి. దాని గురించి కొంచెం ఇన్స్టిట్యూట్ దగ్గరికి విజయవాడకు తిరగాల్సి వచ్చింది. మా వాళ్ళకి ఎవరికి అందుబాటులో లేను. ఆ, అందుకనేసే నేను నిన్ననే నైట్ వచ్చిన నేను విజయవాడ నుంచి. అందుకనేసే వీడియోస్ కూడా కొంచెం చేయడం మానేసినాను అనమాట. అంటే ఈ బిజీ వల్ల చేయలేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండి ప్లీజ్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైకులు చేయండి. ప్రశ్నించాలని నేను ముందుకు వస్తే మీరు సపోర్ట్ చేస్తే కదా 10 మందిలోకి వెళ్ళిపోతుంది. మీరు లైక్ చేస్తే కన్నా నాకు 10 మందిలో స్ప్రెడ్ అయిపోతుంది. నేను కానీ నిన్న స్నేక్ బాబు వాడు ఏమంటాడు, ఏరా స్నేక్ బాబు, నువ్వు జగనన్నను, పెద్దిరెడ్డి సార్ను, పెద్దిరెడ్డి అంకుల్ను, జగనన్నను ఇంకా ఎవరినోని జైలుకు పంపుతావురా? నువ్వు ఇరవీగుతున్నావేందిరా కూరలేని పాము. నువ్వు ఏం మిడిసిపడుతున్నావు అసలుకు? నువ్వు అసలు ఏమి చూసి ఇడుచుకుంటున్నారా మీరు అసలుకు? వాడేమో పరిపాలన గాలి సనాతన అని చెప్పేసి పరిపాలన గాలికి వదిలేసి ఊర్ల మీద ఊరేగుతున్నాడు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంకా ఊరేగుతాడేమో కదా ఇప్పుడు. పొడుస్తా అని ఊరేగుతాడేమో. ఆడ పోయి ఆయన ఏం పేరు, ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద ఎగురుతాడేమో. ఇంకా బీజేపీని గెలిపించడానికి పరిగెత్తాడు. ఒరే, ముందు మీరు ఆంధ్ర ప్రజలను మోసం చేసి సూపర్ సిక్స్లు అని చెప్పేసి కూటంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ఏం ప్రశ్నిస్తున్నారా నీ తమ్ముడు? అరాచకాలు, మానుభంగాలు, అబ్బబ్బబ్బబ్బా, హత్యలు అన్నీ చేస్తున్నారే. మీకు సిగ్గు శరము ఏమన్నా ఉందరా మీకు? రే నాగబాబు, కూరలేని పాము, నువ్వు నీళ్ళుగా ఎక్కువ అర్థమవుతుందా? కొంచెము మనస్సాక్షి అనేది ఉంచుకొని పరిపాలన చెయ్యండిరా. కారు కూతలు కుయ్యకోకుండా మీరు మనుషులేనారా అసలుకు? జగనన్నను అంత దమ్ముందరా మీకు? ఎవడో టచ్ చేయండిరా ఫస్ట్. జగనన్న అంటే మీరు చాలా పులి అడుగు పెట్టబోతుంది అసెంబ్లీలో, గుర్తు పెట్టుకోండి కొడకల్లారా. మీరు అనుకుంటున్నారు జగనన్న గురించి చాలా తక్కువ అంచనేస్తున్నారు. బీ కేర్ఫుల్. జగనన్న అంటే చాలా తక్కువ అంచనేసి ఇప్పుడు మిడిచిపోతున్నారు. అరే మూసుకోరా కుక్క, ఎక్కువ మాట్లాడుకో. నీ అన్న సైలెంట్ కిల్లర్ వాడు చిరంజీవి గాడు, వాడు ఒక లోపరోడు. జగనన్న ఇంటికి పిలిపించి అన్నీ చేస్తే మీరు ఏం కూతలు కూర్చోర్రా? మీ అన్న నమస్కారం పెట్టినాడు. అరే రాగి ముద్ద చికెను అన్నీ వండి పెట్టి జగనన్న స్వాగతిస్తే మీరు కారు కూతలు కూస్తారు. రల్లండి పడకోలారా? ఒరే ముందు పరిపాలన చేయండి, ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయండి, దరిద్రులారా. బతుకుషడా.